3 దశాబ్దాలుగా ప్రజల కలగా నిలిచిన వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో అడ్డంకులు, వేల కోట్ల వ్యయం, నిర్వాసితుల త్యాగాలు చివరకు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రాజెక్టును ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుంది. అసలు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది? ఎవరు శంకుస్థాపన చేశారు? మధ్యలో ఎదురైన అడ్డంకులేంటి? అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఏ దశలో ఉంది అనే అంశాలపై మా స్పెషల్ రిపోర్ట్. నా వెనుక కనిపిస్తుంది పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల కొండలను చీల్చుకుంటూ 2 సొరంగాల ద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నాయి. సెప్టెంబర్ 1న ఈ యొక్క ప్రాజెక్టును తొలి దశలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి త్రాగునీరు అందబోతుంది. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి 2 భారీ సొరంగాల ద్వారా కృష్ణా జలాల్ని నల్లమల సాగర్కు తరలించాలనే ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో 2 భారీ సొరంగాలను నిర్మించారు. ఒక్కో సొరంగం సుమారు 18 కిలోమీటర్ల పొడవు ఉండగా శ్రీశైలం జలాల్ని నల్లమల అడవుల ద్వారా తీసుకురానున్నారు. శంకుస్థాపన తర్వాత అనుమతులు, నిధుల సమస్యల కారణంగా పనులు ఆశించిన వేగంతో సాగలేదు. 2004లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. 2005లో ప్రధాన నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. సొరంగాల తవ్వకం, డ్యాం, కాలువల నిర్మాణం ప్రారంభమయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం కావడం, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిధుల కొరత, టన్నెల్ బోరింగ్ యంత్రాల సమస్యలు, నిర్వాసితుల పునరావాస అంశాలు, ఇలా ఒకటి కాదు ఎన్నో అడ్డంకులు వెలుగొండ పనుల్ని పదే వెనక్కి నెట్టాయి. దీంతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పనులు కొనసాగాయి. అయితే 2024 మార్చి 6న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆ సమయంలో టన్నెల్, ఫీడర్ కెనాల్, పంపిణీ వ్యవస్థతో పాటు మరికొన్ని పనులు పూర్తి కాలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మిగిలిన పనుల్ని పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తోంది. సెప్టెంబర్ 1న పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టన్నెల్ 2లో టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుపోవడంతో పనులు సంవత్సరాల పాటు ఆలస్యమయ్యాయి. అనంతరం ప్రత్యేక ప్రణాళికతో ఆ యంత్రాన్ని తొలగించి మిగిలిన తవ్వకాలు పూర్తి చేశారు. 65 గ్యాంట్రీలు ఒకే మంత్ లో, అంటే 767 మీటర్లు ఒకే నెలలో మనం కంప్లీట్ చేసి రికార్డు నెలకొల్పాము. చూడండి, ఈ రికార్డును బట్టే మీకు తెలుస్తుంది పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో. అలాగే పోయినసారి టన్నల్ 1లో ఉన్న టీబీఎం మిషన్ మనం తీయాలంటే దాదాపుగా అది దీనికంటే చిన్న మిషన్ యాక్చువల్ గా, అయినా కూడా దాన్ని తీయడానికి 4.5 months పట్టింది. ఈ రోజు మనము ఈ టీబీఎం ను ఇక్కడ ఉండే టన్నల్ 2లో ఉండే టీబీఎం ను తీయాలంటే కేవలం 2.5 నెలల్లోనే తీసివేయగలుగుతున్నాం. మనం 2.5, రేపు ఆగస్టు 15th 19th 2.5 నెలలు అయిపోతుంది. సో కాబట్టి మనం 15కే టార్గెట్ పెట్టుకొని 15th లోపలనే తీయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇందులో 4,47,000 ఎకరాలకు 3 జిల్లాల్లో 4,47,000 ఎకరాలకు నీటిని సరఫరా చేయగలము. తర్వాత వచ్చేసి ఈ 3 జిల్లాల్లో ప్రజలు 15 లక్షల మంది ప్రజల దాహార్తిని కూడా తీర్చగలం. ప్రాజెక్టు కోసం అనేక గ్రామాలు నిర్వాసిత గ్రామాలుగా మారాయి. వేలాది కుటుంబాలు తమ భూములు, ఇళ్లు కోల్పోయాయి. పునరావాసం, పరిహారం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాయి. తాజాగా ప్రభుత్వం R&R ప్యాకేజీ కింద అర్హులైన కుటుంబాలకు దశల వారీగా పరిహారం చెల్లిస్తోంది.
మొదటి విడతగా 2,557 కుటుంబాలకు సుమారు 301 కోట్లు జమ చేయగా మొత్తం 950 కోట్ల ప్యాకేజీ అమలు దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ప్రాజెక్టును ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో టన్నెల్ లైనింగ్, ఫీడర్ కెనాల్, మిగిలిన సివిల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు, జిల్లా కలెక్టర్ విజయ సునీత తరచూ పనుల్ని పరిశీలిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం 2 సొరంగాల పనులు పూర్తి కావడంతో పాటు టన్నెల్ లైనింగ్, ఫీడర్ కెనాల్ లైనింగ్, ఎంబాంక్మెంట్, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అధికారులు ప్రతిరోజు పనుల్ని పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వెలిగొండ పూర్తయితే సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల లక్షలాది మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కూడా స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. (1996లో చేసిన శంకుస్థాపన, 3 దశాబ్దాల పోరాటం, వేలాది నిర్వాసితుల త్యాగం, వేల కోట్ల వ్యయం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న వెలిగొండలోకి కృష్ణమ్మ జలాలు ప్రవహిస్తే ప్రకాశం ప్రాంత రైతుల చిరకాల కళ సాకారమైనట్టే. మొత్తంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతా ఉంది. ఎప్పుడెప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి రైతులు, ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను పారించేందుకు సిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇటు మార్కాపురం జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని రైతన్నలు, అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో ఎకరాలకు, అంటే లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా లక్షల మందికి త్రాగునీరు కూడా అందేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వైకే టీవీ వెలుగొండ ప్రాజెక్టు పైన ప్రత్యేక కథనం. కెమెరామెన్ బద్రితో ప్రశాంత్, వైకే టీవీ వెలుగొండ ప్రాజెక్టు నుంచి.